రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో యాచారం నుంచి నంది వనపర్తి వెళ్లే రహదారిపైన రాత్రి వచ్చిన భారీ వర్షం వల్ల రోడ్డుపైన నీళ్లు నిలిచిపోవడం వల్ల చిన్న చిన్న వ్యాపార సంస్థల యజమానులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. రోడ్డుపైన వెళ్లే బస్సులు, ఆటోలు, బైకులు పోవడం వల్ల రోడ్డు మొత్తం గుంతల పెద్దగా అయిపోయిందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సిపిఎం పార్టీ యాచారం గ్రామ కార్యదర్శి యాదగిరి, టీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు జానీ, స్థానిక షాపుల వ్యాపారవేత్తలు శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ఈ రోడ్డును తక్షణమే మరమ్మతులు పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేశారు. రోజుకు పాలకులు మారుతున్నా యాచారం గ్రామం మాత్రం అభివృద్ధి కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వస్తే ఈ రోడ్డు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని అనేకసార్లు స్థానిక అధికారులకు విన్నవించినా ఇలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ సమస్యను సాల్వ్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నందివనపట్నం రోడ్లో వ్యాపారం చేసుకుంటాను. ఈ తరాలు మారుతున్నా కానీ రోడ్డు దుస్థితి మాత్రం మారడం లేదు. ఎన్నో సర్పంచులు వస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఎవరు వచ్చినా కానీ మా పరిస్థితి ఇలాగనే ఉంటుంది. ఇక్కడ నుండి చిన్నపిల్లలు పోతారు. తర్వాత ఈ రోడ్ అనేది చాలా ఊళ్ళకు కలిసి ఉంది కాబట్టి ప్రతి ఊరు వెళ్ళే వాళ్ళకు ఈ రోడ్డు గురించి అందరికీ తెలుసు. ఈ రోడ్డును ఎవరు బాగు చేయడం లేదు. గత కొంత అంటే నెల రోజుల నుండి ఈ రోడ్డు అండర్ డ్రైనేజీ వేశారు. తర్వాత దాన్ని లెవెలింగ్ కరెక్ట్ చేయలేదు. ఆ గుంతలు అట్లే ఉన్నాయి. తర్వాత అంతకుముందుకే బురదమయంగా ఉండేవాడు. ఇప్పుడు అనవసరంగా మొత్తం గుంతలమయంగా మారి ప్రజలు నడవడానికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంతకుముందుకు ఆర్ఎంఈ వాళ్ళు మాకు రోడ్డు శాంక్షన్ అయిందని రోడ్డు వేస్తామని వచ్చిర్రు, డ్రైనేజ్ వేసే ముందు వచ్చిర్రు. అది మళ్ళీ వాళ్ళు అక్కడనే పక్కకు లేకుండా పోయారు. దీని గురించి ఈ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, తర్వాత ఎంపీడీఓ గారు కానీ, తర్వాత ఎమ్మెల్యే గారు కానీ దీన్ని తొందరగా స్పందించి ఈ రోడ్డును మరమ్మతులు చేయించాలని కోరుకుంటున్నాము. పేరు కరకమల్ల శ్రీనివాస్ గుప్తా. గత 30 సంవత్సరాల నుంచి ఈ నందివాడి రోడ్డులోనే వ్యాపారం చేస్తున్నారు. ఎప్పుడో 20 ఏళ్ల కింద మీద సీసీ రోడ్ వేశారు. అది ఎప్పుడో కాలక్రమేణా కొట్టుకొని వెళ్ళిపోయింది. ఒక 15 సంవత్సరం నుంచి గుంతలమయము. ప్రతి సంవత్సరం వర్షం వచ్చిందంటే మా బాధ వర్ణాతీతం. వ్యాపారం చేసుకోవాలన్నా మూసుకోవాలన్నా. మరి ఒక 15 రోజుల నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని స్టార్ట్ చేసి ఒక వారం రోజులు కంప్లీట్ దుకాణాలను సముదాయాలు మోసుకొని ఇంట్లో కూర్చున్నాము. ఆ తర్వాత అది కంప్లీట్ అయిపోయినాక ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా దుమ్ము ధూళి, ఈ మధ్యలో రాత్రి వర్షం వచ్చి విపరీతమైన దుమ్ము ధూళి బురద, ప్రజలు బండ్లు వెహికల్ కాదు నడవడానికి, మనుషులు నడవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి ప్రజాప్రతినిధులు ఇది R&Bయా, గ్రామ పంచాయతీ, ఇంకోట ఏది కాదు, ఏదో ఒకటి మీరు ఏ విధంగా చేస్తారా చేయండి. మాకు మాత్రం తొందరగా యాచారం నుంచి నందివనపర్తి పోయే రోడ్లో 100 మీటర్లో 200 మీటర్లో సీసీ రోడ్ వేసి, మరి వేసినామా అంటే ఏదో 12 ఫీట్లు 15 ఫీట్లు కాదు, ఒక 25-30 ఫీట్ల వెడల్పుతోటి ఒక 200 మీటర్ల సీసీ రోడ్ వేసి మా యాచారం నుంచి నందివనపర్తి పోయే రోడ్ని తొందరగా అభివృద్ధి చేయాలని ప్రజాప్రతినిధులను ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను.